హలో మై డియర్ హాబీస్ట్. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఒక బిగినర్ అయినా మీకు అక్వేరియం ఫిష్లు ఎలా పెంచుకోవాలో తెలియకపోయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. 1-2 minutesలోనే మీకు అయితే కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో దెన్ ఈ వీడియో చూసి మీరు ఫిష్లు ఎలా పెంచుకోవాలో నేర్చుకోవచ్చు. మనం ఏ ఫిష్ పెంచుకోవాలన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది వాటర్. సో వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అనేది ఫిష్లకి యూస్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం సైకిల్ వాటర్ యూస్ చేయాలి. మాక్సిమం బోర్ వాటర్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీడీఎస్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో టీడీఎస్ ని బేస్ చేసుకుని మీరు అయితే వాటర్ అనేది సెటప్ చేసుకోండి. అండ్ మినరల్ వాటర్ అయితే యూస్ చేయకండి, ఎందుకంటే వాటిలో యాడెడ్ మినరల్స్ అనేవి ఉండవు. సెకండ్ థింగ్ వచ్చేసి అక్వేరియం ట్యాంక్. అక్వేరియం ట్యాంక్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని ఫిష్లకి అక్వేరియం ట్యాంక్ అనేది ఎనఫ్. అంటే సాఫ్ట్ ఫిష్లకి కంపేర్ చేసుకుంటే గోల్డ్ ఫిష్లకి కానీ, షార్క్లకి కానీ, కోయిస్ కానీ మనం ఏ ట్యాంక్ అనేది తీసుకోవచ్చు. 2 feet కానీ 3 feet కానీ మన ఇష్టం. అదే కొన్ని ఫిష్లు ఉంటాయి, ఫ్లవరాన్స్, అలిగేటర్ గార్స్, కొన్ని మాన్స్టర్ ఫిషెస్. సో ఇలాంటి ఫిషెస్కి ఒక ప్రాపర్ ట్యాంక్ సైజ్ ఉంటుంది. సో అలా యూజ్ చేస్తేనే ఫిష్ చాలా రోజులు సర్వే అవుద్ది అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి వాటర్ గురించి క్లారిటీ వచ్చింది అండ్ ట్యాంక్ సైజ్ గురించి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫిష్ బిహేవియర్. చాలా ఫిష్లు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయి. కొన్ని స్కూలింగ్ చేస్తాయి. స్కూలింగ్ అంటే ఏంటంటే కలిపి తిరుగుతాయి, అంటే గుంపులుగా తిరగడం, లేదంటే సపరేట్గా తిరగడం. అండ్ ఈ ఫిష్ అనేది ఎప్పుడు కూడా చాలా బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే సెమీ అగ్రెసివ్ కానీ సో అంటే కోపంగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. సో గోల్డ్ ఫిష్ ఉందనుకోండి సాఫ్ట్గా ఉంటుంది. అదే కొన్ని ఫిష్లు ఉంటాయి మనకి అరోవానాస్ కానీ, లేదంటే కొన్ని టైగర్ బార్బ్స్ తీసుకోండి, సో సెమీ అగ్రెసివ్. డాలర్స్ తీసుకోండి, సెమీ అగ్రెసివ్. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంటాయి అనమాట. సో ఇవన్నీ మీరు కూడా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా.